వేదికను అలంకరించిన మన తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారైనటువంటి రేవంత్ రెడ్డి గారికి, అలాగే సభను అలంకరించిన ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. క్రిస్మస్ సందేశాన్ని అందించండి అని నాకు ఆహ్వానం ఇచ్చారు. ఆహ్వానించిన వారికి కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన ఇంట్లో మన పిల్లల బర్త్డే జరిగితే ఇల్లంతా పండుగ చేసుకుంటుంది. ఒక గ్రామంలో ఒక సర్పంచ్ చక్కగా ప్రజలకు పరిపాలన అందిస్తే ఊరంతా అతని బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటారు. మన దేశం కోసం మహాత్మా గాంధీ ప్రాణం పెట్టాడు కాబట్టి ఆయన జయంతిని మనం అందరం కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ ఈరోజు ప్రపంచమే సెలబ్రేట్ చేసుకుంటున్న ఒక అద్భుతమైన పండుగ క్రిస్మస్ పండుగ. ఎందుకంటే ప్రపంచాన్ని ప్రేమించిన దేవుడు ఆ ప్రపంచాన్ని రక్షించడానికి లోకానికి వచ్చి తన ప్రాణాన్నే మన కోసం దారపోసిన గొప్ప దేవుని గూర్చి ప్రపంచమంతా కూడా సెలబ్రేట్ చేసుకుంటున్న ఒక అద్భుతమైనటువంటి పండుగ. ఈ పండుగను పునస్కరించుకొని వచ్చిన మీ అందరూ కూడా హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ తెలియచేస్తూ ఉన్నాను. ఒకానొక సమయంలో ఒక భిక్షగాడు బహు తెలివిగా రాజభవనంలోనికి వచ్చేశాడు. రహస్యంగా లోపలికి జొరబడి ఒక మూల పడకేసేశాడు. ఆ తర్వాత అతన్ని రాజుగారి దగ్గరకు ప్రవేశపెట్టి, రాజా వీడు లోపలికి రహస్యంగా వచ్చేశాడు అని చెప్పినప్పుడు రాజుకు చాలా కోపం వచ్చింది. కోపం వచ్చే రాజు ఏమన్నాడంటే, రాజభవనంలోనికి నువ్వు వచ్చి ఇక్కడ పడుకున్నావాట, ఇదేమైనా సత్రం అనుకుంటున్నావా అని చెప్పి సీరియస్గా కోపడ్డాడు. ఆ భిక్షగాడు అంటున్నాడు, రాజా మీరు ఇది ప్యాలెస్ అంటున్నారు, రాజభవనం అంటున్నారు, మరి నాకేమో సత్రమే అనిపించింది కాబట్టి వచ్చి పడుకున్నాను. మీ ఉద్దేశంలో సత్రం అంటే ఏమిటి రాజా అని అడిగాడు. అప్పుడు రాజు చెప్పిన మాట ఏమిటంటే, సత్రం అంటే ఉండిపోయే స్థలాన్ని సత్రం అంటారా, ఇది రాజభవనం సత్రం కాదు. రాజా మీరు అన్నారు ఉండిపోయే స్థలం సత్రం అన్నారు కదా, 100 సంవత్సరాల క్రితం ఈ రాజభవనంలో ఎవరున్నారో చెప్పండి. మా ముత్తాత ఉండేవాడు, ఇప్పుడు ఉన్నాడా? లేడు, పోయాడు. 50 సంవత్సరాల క్రితం ఎవరుండేవాడు ఈ సత్రంలో? మా తాతయ్య ఉండేవాడు, ఉన్నాడా? ఇప్పుడు లేడు, పోయాడు. 30 సంవత్సరాల క్రితం ఎవరున్నారు ఇక్కడ? మా నాన్న ఉన్నాడు, ఇప్పుడు ఉన్నారా? లేదు, ఆయన వెళ్ళిపోయాడు. 30 సంవత్సరాల తర్వాత ఎవరుంటాడు ఇక్కడ? నేను ఉండను, వెళ్ళిపోతాను. మా అబ్బాయి వస్తాడు ఇక్కడికి రాజ్యాన్ని పరిపాలించడానికి. మీరు ఇందాక అన్నారు కదా రాజా, సత్రం అంటే ఉండిపోయే స్థలం అని. మరి మీ రాజభవనం ఉండిపోయే స్థలమే కదా. ఒకప్పుడు మీ తాతయ్య ఉన్నాడు, మీ ముత్తాత ఉన్నాడు, ఆ తర్వాత మీ నాన్నగారు ఉన్నారు, ఇప్పుడు మీరు ఉంటారు, రేపొద్దున వెళ్ళిపోతారు. మీరేమో రాజభవనం అంటున్నారు కానీ రాజా ఇది రాజభవనం కాదు రాజా, ఇది ఒక సత్రం. ఆ మాటకొస్తే రాజా, ఈ భూమి సత్రం రాజా. ఎందుకంటే మనిషి ఈ భూమి మీదకి వస్తాడు, కొంతకాలం ఉంటాడు, ఆ తర్వాత వెళ్ళిపోతాడు రాజా. మనిషికి భగవంతుడు ప్రసాదించిన సత్రమే ఈ లోకం రాజా. వస్తూ వస్తూ మీతో పాటు ఏమీ పట్టురాలేదు రాజా, వెళ్తూ వెళ్తూ మీరు పట్టుకెళ్ళరు రాజా. ఒంటరిగా వచ్చాము, ఒంటరిగానే వెళ్ళిపోతాం రాజా అని అన్నప్పుడు ఆ రాజు చాలా ఆలోచనలో పడ్డాడు. మీరు ఇందాక అన్నారు కదా, మా ముత్తాత వచ్చాడు వెళ్ళిపోయాడు, ఉన్నాడు వెళ్ళిపోయాడు, మా తాతయ్య ఉన్నాడు వెళ్ళిపోయాడు, అలాగే మా నాన్న ఉన్నాడు వెళ్ళిపోయాడు అని చెప్పి అన్నారు కదా రాజా. ఒక ప్రశ్న వేస్తారు, ఏమనుకోకండి. ఏమిటి? వెళ్ళిపోయిన మీ తాతయ్య, వెళ్ళిపోయిన మీ ముత్తాతయ్య, వెళ్ళిపోయిన మీ నాన్నగారు వెళ్ళిపోయారు అంటున్నారు కదా, ఎక్కడికి వెళ్ళారు? ఎప్పుడైనా ఆలోచన చేశారా? మీరు కూడా అదే అంటున్నారు, కొంతకాలం ఉంటాను, ఆ తర్వాత నేను వెళ్ళిపోతాను అంటున్నారు. మరి మీరు ఎక్కడికి వెళ్తారు? మనం వచ్చాం కదా ఈ భూమి మీదకి, ఒకరోజు వెళ్ళిపోతాం కదా, ఎక్కడికి వెళ్ళిపోతాం? ఎప్పుడైనా ఆలోచన చేశారా అనే ప్రశ్న రాజును అడిగాడు. ఒకవేళ మీ దగ్గర జవాబు లేకపోతే మీ పక్కన మంత్రి ఉన్నాడు కదా, ఆయన అడగండి. మనిషి మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తాడో తనను చెప్పమనండి. ఏ మంత్రి, నీ దగ్గర సమాధానం ఉందా? నా దగ్గర కూడా సమాధానం లేదండి. పోనీ మీ చుట్టూ చాలామంది తెలివైన వాళ్ళు, జ్ఞానులు ఉన్నారు కదా, వాళ్ళని అడగండి. మీ ముత్తాత గారు, మీ తాతగారు, మీ నాన్నగారు ఇక్కడ ఉండి వెళ్ళిపోయారు కదా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో, ఆ తర్వాత మీరు కూడా కొంతకాలం ఇక్కడ ఉండి వెళ్ళిపోతారు కదా, మరి మీరు ఎక్కడికి వెళ్తారో ఒక్కసారి మీ చుట్టూ ఉన్నటువంటి మహాజ్ఞానులను అడగండి, వాళ్ళు చెప్తారేమో. ఎవ్వరూ కూడా సమాధానం చెప్పలేకపోయారు. ప్రియ సహోదరి సహోదరులు, ఈరోజు మనిషిని తొలిచి వేసే ప్రశ్న ఏదైనా ఉంది అంటే, ఈ లోకానికి మనిషి వచ్చాడు, బైబిల్ సెలవిస్తుంది మన్నైనది తిరిగి మట్టిలోకి కలిసిపోతుంది, కానీ ఆత్మ దానిని ప్రసాదించిన దేవుని దగ్గరికి తిరిగి వెళ్తుంది అని చెప్పి.
ఈ సత్రము అనేటటువంటి భూమి మీదకు దేవుడు మనల్ని పంపించాడు. కొంతకాలం ఈ భూమి మీద ఉండి తిరిగి తన దగ్గరికి వచ్చేసేయమన్నాడు. అదే సమయంలో దేవుడు ఒక జీవో పాస్ చేశాడు. ఏమిటి ఆ జీవో అంటే, పాపము వలన వచ్చు జీతము మరణము. అనగా మనిషి ఒకవేళ నేను పంపించిన సత్రం మీదకు వెళ్ళి సక్రమముగా జీవించకుండా తప్పు చేసినా, పాపం చేసినా, అక్రమానికి, అవినీతికి, అధర్మానికి, అన్యాయానికి తావిచ్చిన దానికి ఖచ్చితంగా నేను శిక్షిస్తాను అని చెప్పి దేవుడు ఒక జీవో పాస్ చేశాడు. సాధారణంగా ఈ భూమి మీద మనిషి తప్పు చేస్తే చట్టము అతన్ని శిక్షిస్తుంది. చట్టానికి దొరకకుండా తిరిగే చుట్టాలు చాలా మంది ఉంటారు. మరి వాళ్ళను ఎవరు శిక్షిస్తారు? దేశం బాగుండాలి అని అంటే చట్టము చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. స్ట్రిక్ట్గా ఉన్నప్పటికీ కూడా తప్పించుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అదే సమయంలో దయచేసి గమనించండి, దేశ రక్షణ కోసం చట్టం ఏ విధంగా, న్యాయస్థానం ఏ విధంగా తన ధర్మాన్ని వర్తిస్తుందో, ప్రపంచాన్ని సక్రమంగా కాపాడడానికి దేవుడు కూడా ఒక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేశాడు. అదే బైబిల్ సెలవిస్తుంది. మనిషికి ఒక జన్మనిచ్చిన తర్వాత ఆ జన్మను ఆధారం చేసుకుని భూమి మీద మనిషి చేసే ప్రతి తప్పుకు దేవుని యొక్క న్యాయస్థానం ఎదుట నిలబడాల్సిందే. మా చిన్నప్పుడు అంటూ ఉండేవాళ్ళు, ఏమనంటే మంచి చేస్తే పరలోకానికి వెళ్తాం, చెడు చేస్తే నరకానికి వెళ్తాం అని చెప్పి అంటూ ఉండేవాళ్ళు. మరి ఈ లోకంలో చెడు చేయని వాళ్ళు ఎవరున్నారు? ఏదో తప్పు మనం చేస్తూనే ఉంటాం. ఒకవేళ మనం చేసే తప్పులను బట్టి దేవుడు శిక్షించవలసి వస్తే ఏమిటి ఆ శిక్ష? మంచి చేస్తే పరలోకం, చెడు చేస్తే నరకం. మరి చెడు చేయని వాళ్ళు ఈ లోకంలో ఎవరున్నారు చెప్పండి? ఒకవేళ మనిషి మరణించిన తర్వాత చేసిన తప్పులను బట్టి నరకానికే వెళ్ళడము గత్యంతరం అయినట్లయితే మానవ జన్మ చాలా బాధకరమైంది. కానీ శుభవార్త ఏమిటి? ఆ శుభవార్త అంటే, మనిషిని సృష్టించిన దేవుడే మనిషి పాడైపోతున్నప్పుడు, పతనమైపోతున్నప్పుడు, చేసిన పాపిష్టి పనులను బట్టి పాతాళానికి పోవలసి వచ్చినప్పుడు దేవుడే ఓ నిర్ణయం తీసుకున్నాడు. ఏమిటి ఆ నిర్ణయం అంటే, మనిషి చేసిన తప్పులను ఒకవేళ నేను క్షమించేస్తే, వారు చేసిన తప్పుల నిమిత్తము నేనే శిక్ష భరిస్తే అప్పుడు వీళ్ళకు శిక్ష ఉండదు అని చెప్పి దేవుడే 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తుగా ఈ లోకంలో జన్మించాడు. నశించిపోతున్న మనిషిని రక్షించటానికి యేసు ఈ లోకంలో జన్మించినట్టుగా ఈ బైబిల్ సెలవిస్తూ ఉంది. అనగా మనిషి ఈ లోకయాత్ర ముగించిన తర్వాత ఎక్కడికి వెళతాడో అనేటటువంటి సందిగ్ధ స్థితి అవసరం లేదు. ఎందుకనంటే మనం చేసిన తప్పుల నిమిత్తము దేవుడే ఈ భూమి మీదకు దిగి వచ్చి చేసినటువంటి ప్రాణత్యాగం వల్ల మనం చేసిన తప్పులను తన మీద వేసుకుని మరణించాడు కాబట్టి, శిక్ష భరించాడు కాబట్టి ఇక మీదట ఏ ఒక్కరూ కూడా నరకానికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఇది దేవుడు మనకిచ్చేటటువంటి మరొక జీవో, అది గాడ్స్ ఆఫర్. ఏమిటి ఆఫర్ అంటే ఫర్గివ్నెస్. ఇద్దరు తమ్ముళ్ళు చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. తమ్ముడేమో ఇష్టానుసారంగా జీవించేవాడు, అన్నేమో నీతిగా జీవించేవాడు. చాలా సందర్భాల్లో తమ్ముడికి చెప్తూ ఉండేవాడు, అన్నయ్య ఒరే నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తున్నావురా, దానివల్ల నీకు నష్టం, భవిష్యత్తు నాశనం అవుతుంది, ఆ మాట వినరా, నేను చెప్పినట్టుగా చేయరా అని అంటే తమ్ముడు మాత్రం చెడు స్నేహితులతో పాటు తిరుగుతూ ఇష్టానుసారంగా జీవిస్తూ దొంగతనాలకు అలవాటు పడ్డాడు. ఒకసారి దొంగతనం చేస్తూ చేస్తూ దొరికిపోయాడు. అలా దొరికిపోయినప్పుడు వాళ్ళు అతన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తుంటే తన దగ్గర కత్తి తీసుకుని పొడి చేశాడు, ఇద్దరిని చంపేశాడు. అలా చంపిన తర్వాత వెంటనే వాళ్ళు పోలీసు వాళ్ళకు ఫోన్ చేస్తే పోలీసులు వచ్చేశారు, తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ అన్నదమ్ములకున్న ప్రత్యేకత ఏమిటంటే వీళ్ళిద్దరూ కూడా కవల పిల్లలు, ఒకేలా ఉంటారు. ఇప్పుడు పోలీసులు కూడా పడుతున్నారు కాబట్టి ఒకవేళ నేను దొరికినట్లయితే ఖచ్చితంగా నన్ను ఉరికంబం ఎక్కిస్తారని చెప్పి అతడు తప్పించుకుని ఇంటికి వచ్చేశాడు. ఒంటి నిండా రక్తంతో కూడినటువంటి తెల్లని వస్త్రం, చేతిలో కత్తి. లోపలికి వచ్చిన వెంటనే అన్నయ్య అడుగుతున్నాడు, ఏం చేశావురా అని చెప్పి. అన్నయ్య నేను దారుణం చేశాను, దొంగతనం చేస్తూ దొరికాను, వాళ్ళు నన్ను పట్టిస్తారేమో అనే భయంతో వాళ్ళని చంపేశాను, పోలీసులు నాకు కూడా పడుతున్నారు, దొరికితే మాత్రం నాకు ఉరిశిక్ష వేసేస్తారన్నయ్య, ఏదో ఒకటి చేసి నన్ను రక్షించన్నయ్య అని చెప్పి ప్రాధేయపడుతున్నాడు. తమ్ముడు అంటే అన్నయ్యకు చాలా ఇష్టం, ప్రేమ, ప్రాణం. తన కళ్ళ ముందే తన తమ్ముడు శిక్షించబడుతూ ఉంటాడంటే తను తట్టుకోలేకపోయాడు. అప్పుడు అంటున్నాడు, ఒరే నేను చెప్పింది నువ్వు చేయి, చెప్పన్నా ఏం చెప్తా చేస్తాను, నీ రక్తముతో కూడినటువంటి చొక్కా నాకు ఇచ్చేసాయి. గబగబా ఆ చొక్కాను తన మీద వేసేసుకున్నాడు. తన తెల్లటి అంగి తమ్ముడికి ఇచ్చేశాడు. ఆ కత్తి నాకు ఇవ్వు అన్నాడు. కత్తి కూడా తన చేతిలో తీసేసుకున్నాడు. ఈ లోపల పోలీసులు వచ్చేశారు. వచ్చిన వెంటనే ఇద్దరు కవలలు గనుక, ఒకేలా ఉన్నారు గనుక ఆ కుటుంబ సభ్యులు వేలు పెట్టి చూపిస్తూ అతనే చంపేశాడు అని చెప్పి అన్నయ్యను చూపించారు. అన్నయ్యను పోలీసులు పట్టుకెళ్ళిపోయారు. అన్నయ్య నువ్వు చేస్తుంది ఏమిటే? రే నేను ప్రాణంగా ప్రేమించాను రా, కాబట్టి నేను రక్షించుకోవడం నా బాధ్యతగా భావించాను కాబట్టి నేను వెళ్తున్నాను రా అని చెప్పి అన్నాడు. అని చెప్పి అన్నయ్య ఆఖరికి ఉరికంబం ఎక్కాల్సి వచ్చింది. చచ్చిపోబోయే ముందు
అడిగారు, నీకు ఏదైనా కోరిక ఉందా అని చెప్పి. ఒక్కగానొక్క కోరిక అండి. ఏమిటి ఆ కోరిక? మా తమ్మునితో మాట్లాడాలని ఆశపడుతున్నాను. అతన్ని ప్రవేశపెట్టారు. తమ్ముడు ఏడుస్తున్నాడు. అన్నయ్య, హత్య చేసింది నేను, నేరం చేసింది నేను, కూనీ చేసింది నేను, కానీ ఏ తప్పు చేయనటువంటి నువ్వెందుకు అన్నయ్య నా స్థానంలో మరణిస్తున్నావు? అన్నయ్య మళ్ళా చెప్తున్నాడు, నిన్ను ప్రాణంగా ప్రేమించానురా, నా ప్రాణమైనా పోగొట్టుకుంటాను, కానీ నువ్వు మాత్రం శిక్షించబడకూడదనే ఉద్దేశంతోనే నా ప్రాణాన్ని నీ కోసం త్యాగం చేస్తున్నాను రా. ఒరే, ఒక మాట అడుగుతాను, చెప్తావా? ఏంటో చెప్పన్నా, నువ్వు ఏం చెప్పినా నేను చేస్తానన్నయ్య. ఏం లేదురా, నీ స్థానంలో నీకోసం ఏ తప్పు చేయని నేను మరణిస్తున్నాను రా. ఇక నుంచి నా స్థానంలో నీతిగా యథార్థంగా జీవిస్తానని, సొసైటీకి ఉపయోగపడతానని, సమాజానికి ఉపయోగకరంగా ఉంటానని నాకు మాట ఇవ్వరా అని అంటే, ఆ రోజు తమ్ముడు మాటిచ్చాడు, అన్నయ్య నా స్థానంలో నువ్వు మరణిస్తున్నావు, ఇక నీ స్థానంలో నేను జీవిస్తా అని మాటిచ్చాడు. ఆ రోజు నుంచి ఆ తమ్ముడు యథార్థంగా జీవించడం ప్రారంభించాడు. ప్రియ సహోదరి సహోదరులు, 2000 సంవత్సరాల క్రితం ఎగ్జాక్ట్గా ఇదే జరిగింది. ఎందుకని ప్రపంచమంతా యేసుక్రీస్తు యొక్క జన్మమును సెలబ్రేట్ చేసుకుంటున్న కారణం ఏంటి తెలుసా? మనిషిని సృష్టించిన దేవుడు తన కళ్ళ ముందే మనిషి నాశనం అయిపోతున్నప్పుడు, అన్యాయానికి, అక్రమానికి, అవినీతికి, అధర్మానికి తను అమ్మేసుకుని ఆ తరువాత చేసిన తప్పుల వల్ల పెద్దగా నరకానికి వెళ్ళిపోతున్నప్పుడు, అది చూస్తూ చూస్తూ సహించలేని దేవుడే ఈ భూమి మీదకు వచ్చాడు. మనిషి చేతులతో తప్పు చేస్తున్నప్పుడు తన చేతులను మేకులకు అప్పగించాడు. మనుషులు ఇష్టం వచ్చినట్టుగా కాళ్లతో తిరుగుతున్నప్పుడు తన కాళ్లను సిలువకు అప్పగించాడు. దేహంతో మనిషి తప్పు చేస్తున్నప్పుడు తన దేహాన్ని మరణానికి అప్పగించాడు. పాపిష్టి తలంపులు తలస్తూ మనిషి ఇష్టం వచ్చినట్టుగా తలస్తున్నప్పుడు తన శిరస్సును ముళ్ళ కిరీటానికి అప్పగించాడు. రక్త ప్రోక్షణం పాప వినాశనం అని మన పెద్దలు చెప్పారు. రక్తం ప్రోక్షించబడితే పాపానికి విరుగుడు ఉంటుంది అని చెప్పి రక్తాన్ని ప్రోక్షించి పాపానికి విరుగుడును తీసుకొచ్చి మనిషి నశించిపోవలసిన సమయంలో మనిషిని ప్రాణంగా ప్రేమించిన దేవుడే తన ప్రాణాన్ని శిలువలో అప్పగించాడు. అంతేకాకుండా ఆయన దేవాది దేవుడు కనుక 3వ రోజున తిరిగి లేచాడు. సాధారణంగా ప్రతి ఒక్కరికి జయంతి ఉంటుంది, వర్ధంతి ఉంటుంది, కానీ ఒకే ఒక్కరికి 3వ దినం ఉంది. అదేంటో తెలుసా? పునరుద్ధాన దినము, అనగా మరణమును గెలిచి తిరిగి లేచిన దినము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన కోసం మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఆయన ఒకే ఒక్క మాట చెప్పాడు, మీ అందరికీ మరొక జీవో ఇస్తున్నా. సాధారణంగా గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తే తూచా పాటించాల్సిందే. మరొక జీవో ఇస్తున్నాడు. అదేమిటంటే గాడ్స్ ఆఫర్. నేను మీకోసం నా ప్రాణాన్ని దారిపోశాను, మీకోసం పరలోకానికి వెళ్తున్నాను, పరలోకాన్ని సిద్ధపరుస్తున్నాను. ఎవరైనా నా ప్రేమను, నా క్షమను అంగీకరించినట్లయితే వారు పరలోకం చేర్చబడతారు, పరలోకం చేరుకుంటారు. మరణించిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తాననే భయము ఉండవలసిన అవసరం లేదు. ఈ ప్రశ్నకు జవాబిస్తున్న ప్రభు యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద జన్మించాడు. కాబట్టి ప్రపంచమంతా సెలబ్రేట్ చేసుకుంటున్న ఈ అద్భుతమైన క్రిస్మస్ పండుగలో ఈ విధంగా మనం అందరం పాల్పంచుకోవడం అద్భుతం. అదే సమయంలో నేను అందించిన ఈ సందేశం మత ప్రచారం కానే కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు మతాన్ని స్థాపించడానికి ఈ లోకానికి రాలేదు. మత మార్పిళ్లు చేయమని ఏ ఒక్కరికి బోధించలేదు. బలవంతంగా మత మార్పిళ్లు చేయమని చెప్పి ఏ ఒక్కరికి చెప్పలేదు. ఆ మాటకొస్తే యేసుక్రీస్తు ఈ లోకంలో ఏ మతాన్ని స్థాపించడానికి రాలేదు. పైపెచ్చు వచ్చిన కారణం ఏమిటంటే పాపిష్టి మనిషిని పరిశుద్ధునిగా మార్చడానికి, పాతాళానికి పోవలసిన మనిషిని పరలోకానికి చేర్చడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అది బైబిల్ సారాంశం. ఇది సతీష్ కుమార్ అందించే సందేశం.